హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య బ్లాగ్స్. సో ఈరోజు రివాన్స్కి చికెన్ కర్రీ విత్ రైస్ వండుతున్నాను. సపరేట్ కాకుండా ఒకటే దగ్గర వండుతున్నాను అనమాట. సో ఫస్ట్ రైస్లో పెసరపప్పు ఎప్పట్లానే వేసుకొని కడుక్కొని పెట్టుకుందాం పక్కకి. అండ్ చికెన్ పీసెస్ ఇవి సపరేట్గా కడుక్కొని అండ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చికెన్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆనియన్, టమాటో అండ్ కొత్తిమీర. రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను. లెట్స్ స్టార్ట్. కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఘీ వేసుకున్నాను. జీలకర్ర, బిర్యానాకు ఇంకా చెక్క వేసుకుంటున్నాను. ఒక చిన్న ఇలాచి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసుకుందాము. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకుందాము. టమాటా ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఫ్రై అయినాక ఒక 5 minutes అయినాక చికెన్ వేసేసుకుందాము. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసేసుకుందాము. మాడనియకుండా మాత్రం చూసుకోవాలి, స్మెల్ వస్తుంది. ఇన్ కేస్ అలా మాడితే వాటర్ మాత్రం పోసేసుకోండి వెంటనే. ఇలా పీసెస్ ఇలా అయ్యాక వాటర్ పోసేసుకుందాము. రైస్తో పాటు వాటర్ వేసేసుకుందాము. ఇలా వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. సో రైస్ మంచిగా అవుతుంది. సో రైస్ ఇలా అయిందనమాట. మంచిగా ఉడికిపోతాయి, చికెన్ పీసెస్ కూడా ఉడికిపోతాయి, ఈజీగా తినిపించవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ హెల్తీ ఫుడ్ ట్రై చేయండి. బేబీస్కి వెయిట్ గెయినింగ్ కూడా చాలా మంచిది. సో బేబీస్కి ఒక 8 months నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు మనం చికెన్ పెట్టుకోవడము.